లెట్స్ కుక్ ఇన్ ద అవుట్డోర్ కిచెన్ టుడే, కమ్ ఆన్. సో వచ్చినంత వరకు హార్వెస్ట్ చేద్దాము. ఇక్కడ ఫ్రంట్ యార్డ్లో వచ్చి కొంచెం కరివేపాకు కోసుకుందాము. ఇన్ని దొండకాయలు కర్రీ చేయాలి అంటే అఫ్కోర్స్ మన దగ్గర ఒక వెపన్ అయితే ఉండాలి. సో ఈ ఆయిల్ బాటిల్స్ వల్ల చాలా అడ్వాంటేజ్ ఏంటంటే, హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ము అండ్ మామ్ ఫ్రమ్ అమెరికా. సో బేసిక్గా ఇవాళ ఏంటంటే సాటర్డే కుకింగ్ చేద్దామని స్టార్ట్ చేస్తున్నాను. బట్ ఆల్రెడీ ఉన్న వెజిటేబుల్స్తో కాకుండా ఏదైనా కొన్ని హార్వెస్ట్ చేసి చేద్దాము అన్నట్టు అనిపించింది అనమాట. సో ఎందుకంటే చాలామందికి అవుట్డోర్ లివింగ్ చాలా నచ్చుతుంది కదా. ఇవాళ అయితే కొన్ని దొండకాయలు హార్వెస్ట్ చేద్దాము. అండ్ ఆల్రెడీ హార్వెస్ట్ చేసినవి ఫ్రిడ్జ్లో కొన్ని ఉన్నాయి, నిన్న హార్వెస్ట్ చేసినవి. సో అవి ఇవి కలిపి దొండకాయ ఫ్రై చేద్దాము. అండ్ అవుట్డోర్ కిచెన్లో ఎలా యూజ్ చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను అనేది కూడా చూపిస్తాను. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే వెళ్ళి దొండకాయలు హార్వెస్ట్ చేసుకొని వద్దాం, కమాన్. దొండకాయలు అయితే బాగానే ఉన్నాయి ప్లాంట్స్కి. కనిపించినంత వరకు వస్తాను, ఎందుకంటే రోజు హార్వెస్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి. సో ఒకే రోజు కొయ్యాలి అన్న టెన్షన్ కూడా లేదు. సో ఏవైతే పెద్దగా ఉన్నాయో కొంచెం చూసి అవే కట్ చేస్తున్నాను. ఇక్కడ అన్నీ చాలా ఉన్నాయి, కాకపోతే రోజు హార్వెస్ట్ చేస్తాం కాబట్టి ఒకేసారి ఎక్కువైతే రావు మనకి. సో వచ్చినంత వరకు హార్వెస్ట్ చేద్దాము. అండ్ ఆల్రెడీ ఉన్నాయి కదా, సో అవి కూడా కలిపితే మొత్తం ఒక 1 kg వరకు అవుతాయి అన్నమాట. సో మొత్తం కలిపి కర్రీ అయితే చేద్దాము. నేనైతే బోర్ కొట్టినప్పుడల్లా గార్డెన్ టు టేబుల్ వీడియోస్ ఏమున్నాయా అని చెప్పి పెట్టుకొని చూస్తాను అనమాట యూట్యూబ్లో. నాకు అవి చాలా రిలాక్సింగ్గా అనిపిస్తాయి. ఎల్లిలా ఫ్రెష్గా హార్వెస్ట్ చేసుకొని వాటిని కట్ చేసి కుక్ చేసుకోవడం అవన్నీ. నాకైతే ఇంకా కనిపించట్లేదు, బట్ ఎక్కడో ఉంటాయి కొన్ని అయితే. బట్ ఒకేసారి అన్నీ హార్వెస్ట్ చేయాలన్నా కానీ కష్టం అనమాట. దొండకాయలు యాక్చువల్లీ అవి ఆకులు చాటునలా ఉంటాయి కదా. ఇప్పటికైతే మనకి ఒక బౌల్ అయితే నిండింది. అండ్ ఫ్రిడ్జ్లో కొన్ని పెట్టున్నాము నిన్న హార్వెస్ట్ చేసినవి. సో వెతికితే ఇంకా దొరుకుతాయి, బట్ పైన ఉన్నవన్నీ కట్ చేస్తాను. మనకైతే ప్రస్తుతానికి ఇన్ని దొండకాయలు అయితే వచ్చాయి. సో ఒక బౌల్ అయితే నిండింది. ఇక లోపల ఉన్నాయి కూడా తీసుకొని వద్దాం. కొంచెం వెట్గా ఉన్నాయి, రెయిన్ పడింది కాబట్టి. అండ్ సొరకాయ చూపిస్తా అని చెప్పా కదా, సో హియర్ ఇట్ ఈస్. సో చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఒక చిన్న సొరకాయ ఉంది, ఇది ఇప్పుడే వస్తుంది. అండ్ ఇక్కడ ఒకటి ఉంది బేబీ, అండ్ ఇక్కడ ఒకటి ఉంది. అండ్ ఇక్కడ చూస్తే పెద్ద సొరకాయ ఉంది. ఇది రెడీ టు హార్వెస్ట్ అనుకుంటున్నాను. మేబీ ఒక 2-3 డేస్లో కుక్ చేసేటప్పుడు హార్వెస్ట్ చేసి కుక్ చేస్తాను ఇది. అండ్ నిన్న ఒక బీరకాయ కూడా కోసాము. ఈ దొండకాయలు అండ్ ఫ్రిడ్జ్లో ఉన్న దొండకాయలు తీసుకొని కర్రీ చేద్దాము. సో దొండకాయ కర్రీ ఫాస్ట్గా ఎలా చేయొచ్చో చూపిస్తాను. సో లెట్స్ కుక్ ఇన్ ద అవుట్డోర్ కిచెన్ టుడే, కమ్ ఆన్. ఇక్కడ ఫ్రంట్ యార్డ్లో వచ్చి కొంచెం కరివేపాకు కోసుకుందాము. కరివేపాకు ఫ్రంట్ ఉంటే యాక్చువల్లీ ఎక్కువ ఎండ వస్తే బాగా గ్రో అవుతుంది. అందుకని చెప్పి వెనక నుంచి తెచ్చి ముందు పెట్టామన్నమాట. సో ఇలా చూస్తే ఇట్లా కొమ్మలు కట్ చేస్తే బాగా పెరుగుతుంది అనమాట. కాకపోతే ఇది గ్రోయింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి ప్రస్తుతానికి ఈ ట్రీ అయితే అలాగే ఉంచుతున్నాం అనమాట, హార్వెస్ట్ చేయకుండా. అండ్ ఇక్కడ వేరే కరివేపాకు చెట్లు కూడా ఉన్నాయి కదా, వీటి నుంచి కోసుకుందాము. సో ఇదేంటంటే స్టెమ్ ఆల్రెడీ గట్టిగా ఉంది. సో ఇది కోస్తున్నాను. సో కరివేపాకు అయితే ఇట్లా కట్ చేయాలన్నమాట. ఎప్పుడు కట్ చేసినా మనం ఓన్లీ ఇట్లా రెమ్మలు కట్ చేస్తే చెట్టు అంతా ఎంటీగా అయిపోతుంది. అండ్ ఇలా కట్ చేసాము అంటే కొత్త స్టెమ్స్ వచ్చి హెల్దీగా గ్రో అవుతాయి అన్నమాట కరివేపాకు ప్లాంట్స్. మనం కరివేపాకు హార్వెస్ట్ చేసేదాన్ని బట్టే కరివేపాకు ప్లాంట్ ఎలా గ్రో అవ్వాలి అనేది ఉంటుంది. సో దట్స్ వన్ టిప్. మనకైతే ఇప్పుడు హార్వెస్ట్ చేసిన దొండకాయలు ఇవి. అండ్ ఇప్పుడు కూడా వెళ్ళి చూస్తే అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఆల్రెడీ కట్ చేసిన దొండకాయలు ఇవి ఫ్రిడ్జ్లో ఉన్నాయి, లాస్ట్ 2 days నుంచి కట్ చేసినవి. సో మొత్తం కలిపి కర్రీ చేద్దాం. ఇప్పుడు ఇన్ని దొండకాయలు కర్రీ చేయాలి అంటే అఫ్కోర్స్ మన దగ్గర ఒక వెపన్ అయితే ఉండాలి, అదే ఈ చాపర్ అనమాట. సో ఇది లేకుండా అయితే నేను దొండకాయ కర్రీ అస్సలు ఐ కాంట్ ఈవెన్ ఇమాజిన్ చేయడానికి. సో ఇవి ఫస్ట్ వాష్ చేసుకొని నెక్స్ట్ కట్ చేద్దాం. సో టు మై సర్ప్రైజ్ ఇప్పుడు ఇవి జిప్లాక్లో అన్నీ ఇందులో వేసిన తర్వాత చూస్తే ఏమున్నాయో చూడండి. ఇందులో బెండకాయలు కూడా ఇందులోనే ఉన్నాయి. సో ఇవి తీసేద్దాము. నేను ఈ బెండకాయలు చూడలేదన్నమాట జిప్లాక్ చూసినప్పుడు. ఇవి కూడా గార్డెన్లో హార్వెస్ట్ చేసినవి, నిన్న కూడా కొన్ని వచ్చాయి. సో ఇవన్నీ కలిపి ఇంకా మిగతావి కూడా హార్వెస్ట్ చేసి ఇవన్నీ ఒక రోజు చేద్దాము. సో ఫర్ నౌ ఇవి నిన్న హార్వెస్ట్ చేసిన దొండకాయలు, నిన్న మొన్న లాస్ట్ 2 days నుంచి.
వచ్చి ఇవాళ హార్వెస్ట్ చేసింది. ఇక్కడ సింక్ పైన కౌంటర్ స్పేస్ చెప్పా కదా, ఇట్లా గిన్నెలు పెట్టుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుందని. సో దొండకాయలు కూడా ఇప్పుడు వాష్ చేసి ఇక్కడే పెట్టాను. దొండకాయలు కట్ చేయడానికి చాలా కష్టం అని చెప్పి చాలామంది దొండకాయ కర్రీ చేయడమే అవాయిడ్ చేస్తారు. ఈ చాపర్ ఉంటే చాలా క్విక్గా అయిపోతుంది. ఫుడ్ ప్రాసెసర్లో కూడా చేసుకోవచ్చు, కాకపోతే ఏంటంటే కరెక్ట్గా మనకి ఒక ఈవెన్ షేప్ వచ్చి కరెక్ట్ ఫ్రై అవ్వాలి అంటే చాపర్ ఈజ్ బెస్ట్ అనమాట. సో ఇప్పుడు టైం వచ్చి సాటర్డే ఆఫ్టర్నూన్ 11:57 అయ్యింది. సో మనం ఎంతసేపు చాప్ చేసి మనకి ఎంత టైం పడుతుందో మొత్తం చూద్దాము. ఇప్పుడైతే టైం వచ్చి 11:57. సో లెట్స్ స్టార్ట్. వీటికి యాక్చువల్లీ ఫ్రెష్ కాబట్టి సైడ్స్ కూడా నేనేం కట్ చేయట్లేదు, అలాగే యూస్ చేసేస్తున్నాను. జస్ట్ ఇట్లాగా మనకి ఎడ్జ్లో ఫ్లవర్స్ అవి ఉంటే అవి తీసేస్తాను అంతే తప్ప ఐ విల్ నాట్ కట్ ఇక్కడ ఎడ్జెస్ అయితే నేనేం కట్ చేయట్లేదు. ఇట్లా మనకి చిన్నవి అయితే 2-3 పెట్టి కూడా కొట్టేసేయచ్చు అనమాట ఒకేసారి, ఒక్కొక్కటి కాకుండా. ఇలా సింగిల్స్ కట్ చేయడమే ఈజీగా ఉంటుంది నాకు. సో మనకు చూస్తే అన్నీ చక్కగా ఇలా ఈవెన్ సైజ్ వచ్చి ఉన్నాయన్నమాట. అన్నీ ఒకే సైజులో వస్తాయి ఆల్మోస్ట్, అంటే బేస్డ్ ఆన్ ద దొండకాయ ఆఫ్ కోర్స్. సో ఇప్పుడు టైం వచ్చి 12:06 అయ్యింది. అరౌండ్ 7 to 8 minutesలో ఇవన్నీ దొండకాయలు చాపింగ్ అయితే అయిపోయింది. సో చాపర్ ఉంటే యాజ్ సింపుల్ యాజ్ దట్ అనమాట. సో ఇప్పుడు ఇది కర్రీ చేసేద్దాం. ఇప్పుడు కుకింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఈ లిడ్ ఉండటం వల్ల యూజ్ ఏంటంటే అంత హెవీ రెయిన్ పడింది మార్నింగ్, ఫుల్ థండర్ స్టార్మ్స్ అట్లాగా. లక్కీగా వాటర్ ఏం పడలేదు. సో లిడ్స్ ఉండటం వల్ల అది అడ్వాంటేజ్ అనమాట. ఫస్ట్ అయితే ఆయిల్ వేస్తున్నాను. సో ఈ ఆయిల్ బాటిల్స్ వల్ల చాలా అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఇట్లా కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్ప్రే లాగా అయినా యూస్ చేసుకోవచ్చు అనమాట. దిస్ ఈజ్ వెరీ కన్వీనియంట్. మీరు కనుక ఆయిల్ మంచి క్వాలిటీ బాటిల్స్ కోసం చూస్తుంటే దిస్ ఈజ్ వెరీ గుడ్. ఐ లైక్ ఇట్ పర్సనలీ. నాకైతే నచ్చింది పర్సనల్గా. అండ్ ఆయిల్ అలా పెట్టగానే వెంటనే హీట్ అయిపోతుంది అనమాట ఈ స్టవ్ మీద. సో ఇప్పుడైతే నేను ఇట్లాగా తాలింపు గింజలు అన్నీ మిక్స్ చేసి పెట్టుకుంటాను. పచ్చెనపప్పు, మినప్పప్పు, ఆవాలు అండ్ జీలకర్ర. సో ఇదైతే ఫుల్ ఒక 2 స్పూన్స్ వేసుకుని 2.5 స్పూన్స్ వేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చి కరివేపాకు, ఫ్రెష్గా తెచ్చిన కరివేపాకు. కొంచెం ఎక్కువే యూస్ చేస్తున్నాను కరివేపాకు అయితే. పసుపు అండ్ ఉప్పు అయితే వేసేస్తున్నాను వెంటనే. భలే ఉంది బయట వెదర్ అయితే, మంచి గాలి వస్తుంది చక్కగా. ఇట్ ఫీల్స్ సో గుడ్ అనమాట. బేసిక్గా మనకి ఎక్కడికో వెళ్ళే పని లేకుండా ఇదే ఒక థెరపీ లాగా ఉంటుంది. ఇది స్పాచులాస్ కూడా కొంచెం పొడవు ఎక్కువ ఉండే తీసుకున్నాను అనమాట, ఎందుకంటే వేడి సెగ వస్తుంది స్టవ్ది. సో ఇది కొంచెం పెద్దగా ఉంటే ఏంటంటే మనకి ఇన్కన్వీనియంట్గా లేకుండా ఉంటుంది. చల్లగా గాలి వస్తూ భలే రిలాక్సింగ్గా ఉంది. సో ఇప్పుడు కొంచెం కారం వేస్తున్నాను. ఆల్మోస్ట్ హాఫ్ కుక్ అయిపోయాయి ఇవి. సో హాఫ్ కుక్ అయిన తర్వాత కారం వేస్తున్నాను. సో 1 స్పూన్ వేస్తున్నాను. ఇది కొంచెం స్పైసీ ఉంటుంది. ఈ గాలికి కారం వచ్చి కళ్ళల్లో పడితే ఇంకా అంతే. ఇంకా
హార్వెస్ట్ చేసి జేబులో పెట్టుకున్నావా? బౌల్ తీసుకెళ్లాల్సింది. రెడ్డి కూడా వచ్చినాయా? ఇవి ఒక రోజుకి సరిపోతాయి బెండకాయలు. మినిమం ఈ సైజ్ ఉంటే కట్ చేయాలి. ఇంకేం లేవా? బచ్చల కూర ఏది ఎక్కువ కనిపించట్లా. కట్ చేసి ఒలుద్దాం కూర్చొని. కుకింగ్ అయిపోయిన తర్వాత ఒలుద్దాం. ఇప్పుడే కట్ చేసేస్తావా? చేసి అవి పీకేవా రూట్స్ నుంచి మొత్తం? ఓకే. సో బెండకాయలు అయితే ఇప్పుడు వచ్చినవి ఇవన్నమాట. ఆల్రెడీ మన దగ్గర ఉన్న బెండకాయలు ఇవి ఇందాక జిప్లాక్లో తీసినవి అండ్ ఇప్పుడు హార్వెస్ట్ చేసినవి వచ్చి ఇవన్నమాట. సో నెక్స్ట్ బెండకాయ కర్రీకి రెడీ. ఇవన్నీ ఒక రోజుకి సరిపోతాయి. అండ్ గోంగూర కూడా యాక్చువల్లీ ఇది సీడ్స్ పడి వచ్చేసింది అనమాట. అవి అందుకే రూట్స్ నుంచి పీకేస్తున్నాము, ఎందుకంటే ఆల్రెడీ చాలా గోంగూర ఉంది. అండ్ ఇది వచ్చి ముళ్ళ గోంగూర. సరే ఊరికే చిన్నగా ఉన్న ప్లాంట్స్ పీకేయడం ఎందుకని చెప్పి కొంచెం గ్రో అవనిచ్చామన్నమాట. సో ఊరికే ప్లాంట్స్ పీకేసి పక్కన పడేసే బదులు ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత పీకేస్తే మనకి కుక్ చేసుకోవడానికి వచ్చేస్తుంది కదా. సో అందుకని అలా వదిలేసాము. అందుకే ఇవి రూట్స్ నుంచి తీస్తున్నాం అనమాట. ఇప్పుడు ఈ గోంగూర అంతా అలవాలి, ఇంకా కోస్తున్నారు అక్కడ, హార్వెస్ట్ చేస్తున్నారు. సో అది కూడా ఇప్పుడు కూర్చొని అలవాలి ఇంకా గోంగూర అంతా. కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. 12:30 అయ్యింది టైం. సో యాక్చువల్లీ ఇట్లా నాకు ఫ్రెష్గా వచ్చిన వెజిటేబుల్స్లో నేను మసాలాలు ఇలాంటివి ఏమి వేయనమాట. ఆల్రెడీ నేను వేసింది మసాలా కారం. సో అందుకని చెప్పి ఆ ఫ్లేవర్ సరిపోతుంది. అంటే కారంలో ధనియాలు, వెల్లుల్లి ఇవన్నీ వేసి చేసి పంపిస్తారు కదా ఇండియా నుంచి. సో అదనమాట మసాలా కారం వేసాను. సో అందుకని నేను ఇంకేం వేరే మసాలాస్ ఏమి వేయట్లేదు దొండకాయ కర్రీలో. ఆర్గానిక్గా వచ్చిన వెజిటేబుల్స్, ఇలా ఫ్రెష్ హార్వెస్ట్ చేసుకున్న వెజిటేబుల్స్కి మనం ఏం మసాలా వేయకుండానే చాలా టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు వెళ్ళి యాక్చువల్లీ గోంగూర కోసుకొని వద్దాం. కొంచెం గుచ్చుకుంటుందేమో. నువ్వే తెచ్చు, నేను ఒలుస్తా గ్లౌస్ వేసుకొని. అవన్నీ చేతికి గీరుకుంటా గుచ్చుకుంటా ఉంటున్నాయి. సో ఇట్లా బెడ్స్ మధ్యలో కూడా వచ్చేసినాయి అన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే ఇట్లా వదిలేస్తే మోర్ దాన్ 6 feet గ్రో అయిపోతాయి. ఇలా తీసేయకపోతాయి ఇప్పుడు ఈ స్టేజ్లో. అండ్ ఇంకొక 2 varieties ఆఫ్ గోంగూర అయితే వేసాము, ముళ్ళు లేనివి అండ్ ఎర్ర గోంగూర. సో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేద్దాము అని చెప్పి ఈ గోంగూరను అయితే ఎక్కువ పెంచట్లేదు. అండ్ ఇక్కడ ఫుల్ పొటాటోస్ అయితే వచ్చాయి. మా కిక్కీ వస్తుంది డెన్వర్ నుంచి. కిక్కీ వచ్చిన తర్వాత హార్వెస్ట్ చేయిద్దాము అని చెప్పి ఇంకా పొటాటోస్ అయితే ఇంకా హార్వెస్ట్ చేయలేదు. ఇంకా చాలే వాళ్ళకి గోంగూర. ఇప్పుడు ఈ గోంగూర అంతా ఒలవాలి ఇవాళ, అదొక టాస్క్ అనమాట. ఇప్పుడు ఇక్కడే కింద పెట్టుకొని ఒలవాలి, లోపలికి తీసుకెళ్ళాలంటే మట్టి అంతా కింద అంటుతుంది. సో అందుకని ఇక్కడే కూర్చొని కింద రెయిన్ వచ్చి మంచిగా నీట్గా వాష్ చేసేసింది మొత్తం ఫ్లోర్ అంతా. సో గోంగూర రూట్స్తో తీసాం కాబట్టి మట్టి అంతా ఉందన్నమాట. సో ఇప్పుడు ఇది ఇంట్లోకి తీసుకెళ్లకుండా ఇక్కడే పెట్టేసి ఒలిచేస్తాను, కింద పెట్టేసి. ఇక్కడైతే కొంచెం వాటర్ వేసేస్తే వెళ్ళిపోతుంది, లేదంటే ఇట్లా క్లౌడీగా ఉంది రెయిన్ వచ్చేలాగా. సో రెయిన్ వస్తే అది కూడా వాష్ అవుట్ అయిపోద్ది. కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో బాగా నల్లగా మాడిపోయేలాగా ఫ్రై చేయకుండా ఇలాగ 90% to 80% కుక్ లాగే ఉంటే బాగుంటుంది కర్రీ. అది బాగా ఫ్రై అయిపోయి నల్లగా మాడిపోతే తినలేము. చూసారు కదా, కుకింగ్ అయితే అయిపోయింది. అండ్ కొంచెం హార్వెస్ట్ కూడా చూపించాను. ఇప్పుడు వచ్చి నా పని నేను చేసుకుంటా, గోంగూర ఒలుచుకుంటాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. రెయిన్ స్టార్ట్ అయింది. సో దీనికి వేరే ప్లేస్ చూసి మేబీ రూఫ్ కిందకి తీసుకెళ్ళి అక్కడ కూర్చొని ఒలుస్తాను. చక్కగా బయట రెయిన్ పడుతూ ఉంది అండ్ ఈ రెయిన్ ఎంజాయ్ చేస్తూ గోంగూర కూడా ఒలిచేస్తాను. ఇలాంటి వీడియోస్ మీకు ఎలా అనిపించాయో తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఇఫ్ యూ గైజ్ లైక్ దిస్ వీడియో, మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ గార్డెనింగ్, ఇలా అవుట్డోర్ లివింగ్ ఎంజాయ్ చేసే ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. బాయ్, సీ యూ గైజ్ ఇన్ మై నెక్స్ట్ వీడియో.